తమ బిడ్డ తప్పిపోయాడు అని బాధపడుతున్న తరుణంలో స్వామివారి ఆశీస్సులతో ఆ బాలుడు ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం మొగల్తూరు నుంచి 10 మంది కుటుంబ సభ్యులతో అలిపిరి మార్గాన వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న తరుణంలో బాలుడు దావం తప్పిపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ అధికారులకు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ బాలుడు 1800 మెట్టు వద్ద ఒంటరిగా వెళ్తూ యాత్రికులకు కనిపించాడని, అటుగా వెళ్తున్న యాత్రికులు బాలుడిని అక్కున చేర్చుకొని ఎక్కడి నుంచి వస్తున్నావని అడగడంతో దావన్ ఏమీ చెప్పకుండా ఉండిపోయి తన తండ్రి అయిన వెంకట్ గౌతమ్ ఫోన్ నెంబర్ చెప్పడంతో వెంటనే ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించి అలాగే పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగిందని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. అదృశ్యమైన బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేవు. స్వామివారి ఆశీస్సులతోనే తమ బిడ్డ తమ వద్దకు క్షేమంగా చేరాడని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మేము ఒక 50 మెట్లు ఎక్కుంటామండి, తను 18 మెట్లు ఎక్కేయడండి, 1800 మెట్లు ఎక్కేయడండి. ఈ ఎమ్మెల్యే గారిని ఎస్పీ గారిని సాయం అడిగామండి. ఇక్కడ అధికారులకి చెప్పి త్వరగానే నెతికించారండి. వీళ్ళందరి సహాయంతో మా అబ్బాయి మాకు దొరికాడు. 1800 మెట్లు పైన. మేము ఇంకా కిందే ఉన్నామని తన ముందు వెళ్ళిపోయాడండి. అక్కడ ఒక అతనికి వాళ్ళ నాన్నగారి నెంబర్ చెప్పినట్టు ఉన్నాడండి మా బాబు. అది వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారండి, ఇలాగే పలానా అబ్బాయి మీ అబ్బాయి అంటే కదా ఇక్కడ ఉన్నాడని చెప్పారండి. అప్పుడు కానిస్టేబుల్కి అప్పు చెప్తాననేసి అన్నారంటండి అతను.